నమస్కారం. శ్రీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా జరిగిన బంద్ పాక్షికం. ప్రత్యేక హోదా కోసం నినదించిన ప్రతిపక్షాలు. నిరసనకారులను స్టేషన్లకు తరలించిన పోలీసులు. నేటి మన సంస్కృతికి నాటి రామాయణ మహాభారత గ్రంథాలే ప్రామాణికం. సమాజానికి కవులు, రచయితలు మార్గనిర్దేశకులు. తెలుగు భాష పరిరక్షణకై కృషి చేద్దాం. జిల్లా రచయితల సంఘం. నాటకాలు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని తెలియజేసే అపూర్వమైన కళ. ప్రజలను చైతన్యపరిచే నాటకాలను వీక్షించండి, కళాకారులను ప్రోత్సహించండి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. అంగరంగ వైభవంగా జరుగుతున్న కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు. వేలాదిగా తరలివచ్చి స్వామి వైభవాన్ని తిలకిస్తున్న భక్తులు. సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలి. కేంద్రం సహకారంతో టీటీడీ కృషి చేయాలి. సంగీత విద్యా వ్యాప్తికి శ్రీకారం చుట్టాలి. మృదంగ విద్వాంసులు పద్మశ్రీ మల్లా వెంకటేశ్వరరావుతో ముఖాముఖి. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపక్ష వామపక్షాలు జరిపిన బంద్ పాక్షికంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా నాయకులు నిరసనలతో హోరెత్తించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో సిపిఐ, సిపిఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ నేపథ్యంలో ఒకరోజు ముందుగానే అర్బన్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా పరిధిలో సెక్షన్ 30 పోలీస్ చట్టంతో పాటు 144 సిఆర్పిసిని అమలు చేశారు. ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కరుణాకర్ రెడ్డిని శనివారం ఉదయం 4:30 పోలీసులు అదుపులోకి తీసుకుని తిర్చానూర్ పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి సమాజంలో తెలుగు భాష దాని విశిష్టతను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ నాగయ్య పేర్కొన్నారు. తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో చిత్తూరు జిల్లా రచయితల మహాసభ శనివారం ప్రారంభమైంది. ఈ మహాసభలు 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఆంగ్ల భాష ప్రభావం వలన మాతృభాష యొక్క విశిష్టత, ప్రాముఖ్యత తగ్గుతోందని అన్నారు. భావితరాల వారికి తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. విదేశీ సంస్కృతి, ఆంగ్ల భాష యొక్క ప్రభావం వలన నేడు అతి ప్రాచీన భాష అయిన తెలుగు భాష కనుమరుగవుతోందని అన్నారు. రచయితలు, కవులకు నేటి సమాజంలో తగిన గౌరవం సిద్ధించడం లేదని అన్నారు. రచయితలను, కవులను గుర్తించి ప్రోత్సహించాలని, ప్రభుత్వం కూడా రచయితలను, కవులను ప్రోత్సహించి మాతృభాషను పరిరక్షించాలని కోరారు. భాషా పరిరక్షణ పట్ల ప్రజా చైతన్యం కల్పించాలని కోరారు. కవులను, రచయితలను గుర్తించాల్సిన ఈ రోజుల్లో రచయిత
రామాయణం, మహాభారతం, భగవద్గీతే ఈరోజు మన భారతదేశంలో కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ ఒక ప్రామాణికంగా నీతివంతంగా కుటుంబ అవగాహన పరంగా. ఈ కార్యక్రమంలో శాకం నాగరాజు, పురుషోత్తం, విజయలక్ష్మి, మధుసూదన్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని చైతన్యపరచడమే కళలు, కళాకారుల ముఖ్య లక్ష్యమని టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతిలోని మహత్తి కళాక్షేత్రంలో బహుభాషా నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నాటకోత్సవాల ప్రారంభోత్సవంలో డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విభిన్న అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి కళలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కళాకారుల వల్లే నేటికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేస్తున్నామని అన్నారు. అవి పరిరక్షించబడుతున్నాయని డాక్టర్ సుధారాణి అన్నారు. డాక్టర్ గారు ఈరోజు 7 Hills హాస్పిటల్ వరకు ఎంతో మంది కూడా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక స్కాన్ ఫ్రీగా రాయాలంటే ఏమాత్రం హెసిటేషన్ లేకుండా ఐ యూస్ టు రెఫర్ టు శ్రీహరి. సో అటువంటి సేవాభావం కల డాక్టర్ గారికి, అన్నిటి మించి అభినయ్ శ్రీనివాస్ గారిని, ఆయన నాకు ప్రతి సంవత్సరం ఒక 3 రోజులు మటుకు ఫోన్లో మాట్లాడతారు. తిరుపతి రాగానే, మేడం పలానా రోజు మీటింగ్ ఉంది, సో ఈ ప్రోగ్రామ్కి ఎవరెవరు పిలుస్తున్నా అని చెప్తూ చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏమిటండి, ఆయనకి సీఎం గారి దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా స్టేజ్ మీదకి రావడానికి ఆయన తెర వెనకే ఉంటున్నారు. ఇది ఏమాత్రం ఎగ్జాజరేషన్ కాదండి, ఆయన కోరుకునేది రండి. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు, 7 Hills ఆసుపత్రి అధినేత డాక్టర్ శ్రీహరి, అభినయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కళాకారుల నాటక ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు కాణిపాకంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజున పెద్దశేష వాహనంలో భక్తులను కనువిందు చేశారు. సత్య ప్రమాణాలకు పుట్టినిల్లుగా పేరొందిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 5వ తేదీ నుండి వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 5వ రోజు రాత్రి గణనాథుడు పెద్దశేష వాహనంలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. నిత్య పూజా కైంకర్యాల అనంతరం గణనాథుని ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంలో ప్రతిష్ఠించి ఊరేగించారు. కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాల్లోని గ్రామ వీధుల్లో గణనాథుడు ఆదిశేషునిపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. గణనాథుని వాహన సేవ వైభవం భక్తుల భక్తి ఆనందోత్సాహాల నడుమ కనుల పండుగగా సాగింది. ఆద్యంతం భక్తి తత్వం ఉట్టిపడింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సంయుక్తంగా సంగీత విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని ప్రముఖ మృదంగ విద్వాంసులు యల్లా వెంకటేశ్వరరావు సూచించారు. విద్యా సంస్థల్లో ప్రాథమిక స్థాయి నుండి సంగీతం ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడితే విద్యార్థులు మానసికంగా ఎదుగుతారని తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత యల్లా వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి ముఖాముఖిని చూద్దాం. సంగీతానికి శృతి, లయ 2 కళ్ళు లాంటివి. లయకారుడైన పరమేశ్వరుడి చేతిలో ఢమరుకు నాదం ఎంత చండ ప్రచండ వేగంగా ఉంటుందో అంతే చండ ప్రచండ వేగంగా మన మృదంగ విద్వాంసులు యల్లా వెంకటేశ్వరరావు కూడా ఆయన ప్రదర్శనలో ఉంటుంది. తిరుపతి పర్యటనకు ఇచ్చేసిన ఆయనతో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, టీటీడీలో మీరు ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు. టీటీడీకి మీరు అందిస్తున్న సేవలు, మీరు ఆ స్వామి సేవ సన్నిధిలో పొందుతున్న అనుభూతి గురించి కొంచెంగా మా ప్రేక్షకులకు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠవాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం. ప్రపంచవ్యాప్తంగా వారికి చేస్తున్న సేవలను టిటిడి వారు భక్తి ఛానల్ అంటే ఎస్విబిసి ఛానల్ను ప్రవేశపెట్టి తద్వారా స్వామివారిని ప్రపంచంలో ఏ మూలైనా కూడా వారి యొక్క ఉద్దేశానుసారం, భక్తి అనుసారం వారి ఇంట్లోకి సాక్షాత్కరిస్తున్నాడు స్వామివారు. ముఖ్యంగా మన హిందువులే కాదు, ఇతర భాషలు, ఇతర మతస్థులు కూడా చూస్తున్నారు స్వామివారి యొక్క సేవలు. చాలా ప్రశంసనీయం. ఇది టిటిడి వారి యొక్క నిర్వహణాధికారి గారు డాక్టర్ సాంబశివరావు గారు, అట్లాగే చైర్మన్ గౌరవనీయులు చంద్రవాడ కృష్ణమూర్తి గారు, వీరందరూ చేస్తున్న సేవలు చాలా అపురూపం. నేను
కొంతకాలంగా సంగీత మహావిద్యాలయ శ్రీ వెంకటేశ్వర సంగీత మహావిద్యాలయం పెట్టాలి అనుకుని చాలా కృషి చేశాం. డీమ్డ్ యూనివర్సిటీ వరకు వచ్చిందండి. ప్రభుత్వం కూడా సహకరించింది, వెంటనే రికగ్నైజ్ చేస్తున్నారు. మేము ఒక కమిటీ వేశారు అప్పుడు కెవి రమణాచారి గారి సమయంలో. వారు కార్యనిర్వహణాధికారిగా ఉండేవారు. మమ్మల్ని అందరినీ కూడా, నేను సభ్యుడిని, అట్లాగే నిష్ణాతులైన పెద్దవాళ్ళందరినీ, ప్రొఫెసర్లని వాళ్ళందరినీ వేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చాం, మొత్తం అంతా అయిపోయింది. అది ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందండి, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఎక్కడ తిరుపతిలో ఏర్పాటు చేయాలని అంటే ఎస్వి మ్యూజిక్ కాలేజ్. ఓకే. టీటీడీ వారు నిర్వహణలో సపరేట్గా యూనివర్సిటీ ఉండాలి. అలాగే మ్యూజిక్ థెరపీ గురించి చెప్పారు, దాని గురించి. నేను ఉచిత రీతిని ఇంట్లో భోజనం పెట్టి విద్య నేర్పారండి. ఎవరి దగ్గర ఇంతవరకు నయా పైసా తీసుకోలేదు, అక్కర్లేదు కూడా. సేవ పరమశివుడి యొక్క దయతో డమరులోంచి వచ్చిన నాదాలని నేను పలికిస్తున్నాను. ఇది నేను కొత్తగా పలికించేదే కాదు. ఇప్పుడు విద్యార్థులకి పాఠ్యాంశాలు వరకే పరిమితం చేస్తున్నారు. ఇలాంటి సంగీతం కానీ, స్పోర్ట్స్ కానీ, ఈ కళల పట్ల ఎక్కువ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం పట్ల మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా మంచి విషయం చెప్పారు. ప్రతి స్కూల్లో అంటే ప్రాథమిక పాఠశాల నుంచి ప్రీ డిగ్రీ వరకు రాష్ట్ర ప్రభుత్వం వారు సంగీతం, వాద్యం, నృత్యం ఒక అంశంగా ప్రవేశపెట్టి ఈ స్కూల్లో సంగీతం టీచర్, సంగీతం అంటే ఒకటి గాత్రమే కాదు, సంగీతానికి సంబంధించింది సంగీతం ఉంది, గాత్రం ఉంది, వీణ ఉంది, వైలిన్, మృదంగం, నాదస్వరం, డోలు ఇవన్నీ ఉన్నాయి, వాద్యాలు, తబలా ఉంది, కీబోర్డులు వస్తున్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి నేర్పండి, చక్కటి ఒక విద్య వస్తుంది, ప్రవర్తన మారుతుంది, వాడు మంచి అభివృద్ధి చెందుతాడు. దానికి తోడ్పడాలంటే ప్రభుత్వం వారు తోడ్పాటు తప్పనిసరిగా ఉండాలి. 73 సంవత్సరాల వయసులో కూడా తన్ను ఆ శ్రీహరి నడిపిస్తున్నాడని ఎల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. వేదాల గురించి, సంగీత పరికరాల పుట్టుక గురించి, మన భారతీయ సంగీతం గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో హనుమంతరెడ్డి, తిరుపతి. చట్టసభలో వైసీపీ ఎమ్మెల్యే ప్రవర్తన వారి నీతి బాహ్య విధానాలకు, రాక్షసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని టీడీపీ నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు చట్టసభకున్న విలువలను మరిచి హేయంగా అసెంబ్లీలో ప్రవర్తిస్తున్నారని టీడీపీ నాయకులు నరసింహ యాదవ్ ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే తీరును ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఓటు వేసిన ఓటర్లకు జవాబుదారీగా, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సింది పోయి వ్యక్తిగత ప్రతిష్ట కోసం వ్యక్తిగత దీన్ని ముందుపెట్టి వాళ్ళు మరీ ఎంత నీచంగా మాట్లాడుతా అంటే చెప్పడానికి కాని రీతిలో భాషా ప్రయోగం చేసి ఈ విధంగా అసెంబ్లీ చరిత్రలోనే మాయను మచ్చ తెచ్చిన. అలాగే రాష్ట్ర నాయకులు సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండేందుకు వైసీపీ కుట్ర పన్ని ప్రతి పనిని అడ్డుకుంటోందని ఆరోపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని అన్నారు. మంచి ఉదయం సలహాలు ఇవ్వచ్చు, కానీ ఇలా అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడే కార్యక్రమం చేయడం మంచిది. ఎందుకంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి మనోభావాలు ఉన్నాయి, కానీ వాళ్ళు దాన్ని ఈరోజు అర్థం చేసిన పరిస్థితి. ఎందుకంటే గోదాకు తగ్గ ప్రతిభ మనకు ఆల్రెడీ అందింది. పోలవరం పూర్తి చేస్తున్నారు, నియమం కలుపుతున్నారు. కాబట్టి అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడకూడదని, వీలైతే మంచిగా చేయాలని దీనికి ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చట్టసభలో దారుణంగా వ్యవహరిస్తున్నారు. సభా విలువలను పాటించగా వ్యక్తిగత ధోరణిని అవలంబిస్తున్నారు. వైసీపీలో రాజకీయ పరిణతి లేని నాయకుడు అధ్యక్షుడిగా ఉన్నందువల్లే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా పరిజ్ఞానం లేని వారిలా వ్యవహరిస్తున్నారు. ఇది దారుణమైన ఘటనగా డాక్టర్ సుధారాణి అన్నారు. ప్రజా సమస్యలకు మీకు వీలైతే సమస్యలు పరిష్కరించండి, అంతేకాని మీలో బాబు కొట్లాడడానికో కాదు, ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేసింది అంటే పవిత్రమైన దేవాలయానికి పంపించిందని వాళ్ళు వేడుకుంటూ. ఇంకొక విషయం అండి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఆయనకున్న రాజకీయ అనుభవం, ప్రతి క్షణం ప్రజల కోసం పడుతున్న ఆరాటం ఈరోజు ప్రజలందరికీ తెలుసు. సో ఏదో ఒక విధంగా వాళ్ళ ఉనికిని చాటు చెప్పుకోవడానికి ఈ విధమైన బంధులు నిన్న ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మున్రామయ్య, పొన్నాల చంద్ర, శ్రీనివాసులు, విజయ పాల్గొన్నారు. రాయలసీమ జిల్లాలోని ఎర్రచందనాన్ని విక్రయిస్తే వేల కోట్లతో అభివృద్ధి జరుగుతుందని రాయలసీమ పోరాట సమితి అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణారెడ్డి అన్నారు. త్రాగు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే జోన్, రాజధానితోనూ అన్నింటిలో వెనుకబాటుకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు జరుగుతున్న నష్టాలు, ద్రోహాలపై ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. సిద్ధేశ్వర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోస్తా, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరికి 380 టీఎంసీల నీటిని కేటాయిస్తే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరును కలుపుకొని 226 టీఎంసీ నీరు కేటాయించడంపై ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. అటు రైల్వే జోన్ల ఏర్పాటులోనూ ఉత్తరాది వారికి ఇస్తున్న ప్రాధాన్యత మనకు ఇవ్వటం లేదన్నారు. పాలకులు ఎందరు వచ్చినా రాయలసీమ అడుగడుగునా వివక్షకు గురవుతోందన్నారు. దీన్ని ఎదుర్కోవటానికి యువత చైతన్యం కావాలని, మీడియా సహకారం అవసరమని తెలిపారు. విశాఖపట్నం రాదని రూల్ అవుట్ అయిందని ఈనాడో తెలుసు. అది కొత్త డిమాండ్ కాదు, పాత డిమాండ్. ఎందుకంటే దానికి ఒరిస్సా, బెంగాల్ ఒప్పుకోలేదు. బెంగాల్ను, ఒరిస్సాను కాదని ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. అయితే దాని మీదనే మొక్కేందుకు చూపినారు. ఎట్లా కాదనిపించుకొని విజయవాడకు తీసుకుపోవాలనేది కుట్ర. ఏది కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తృప్తిపరచడానికి చేసినారు. బాగానే ఉంది. మరి ఈరోజు అధికారంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్. అక్కడ ఎంపీగా ఉన్నది విశాఖపట్నానికి హరిబాబు. హరిబాబు మొన్న ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లో నోటితోనే, సొంత నోటితోనే అన్నాడు విశాఖపట్నం ఓడిపోయింది. దాని వాల్యూ ఎంతంటే ఈ రోజు ప్రభుత్వానికి ఉండే అప్పులు తీర్చుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ బందపోతుంది. నాకు ఆర్డర్ ఇవ్వండి దాన్ని అమ్ముకోవడానికి, గోడౌన్లో ఉండే ఎర్రచందనం అమ్ముకోవడానికి. ఆ గోడౌన్లో ఎట్లుందంటే మామూలుగా మనం కటింగ్ చేసింది కాదు, దొంగలు దొరికింది. అక్కడ స్టాక్ ఉంది. ఆ స్టాక్ ఉండేదే వేల కోట్ల అప్పు. ఇప్పుడు గవర్నమెంట్ ఉండే అప్పుతో సరిపోతుంది అంటే ఈ ప్రాపర్టీ అంతా మనకి ఎంత ఉందో ఒకసారి అంచనా వేసుకోవచ్చు. ఈ చర్చా కార్యక్రమంలో సిపిఎం నాయకులు పురుషోత్తం, ప్రముఖ జర్నలిస్ట్ ఎర్రంరెడ్డి, రాసాని తదితరులు పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా సులువుగా కేసులను పరిష్కరించుకోవచ్చునని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి నరసింహరాజు తెలిపారు. దీనివల్ల రోజుల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు. జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ను జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో నిర్వహించారు. తిరుపతి కోర్టుకు భారీగా కక్షిదారులు తరలివచ్చారు. తిరుపతి కోర్టులో కేసుల పరిష్కారానికి 3 బెంచీలు ఏర్పాటు చేశామని న్యాయమూర్తి నరసింహరాజు తెలిపారు. ఇందులో సివిల్, క్రిమినల్, మోటార్ వాహన ప్రమాదాల కేసులు పరిష్కరింపబడ్డాయని అన్నారు. సివిల్ కేసులు పరిష్కారమైతే అప్పటి వరకు కోర్టుకు చెల్లించిన ఫీజులను కక్షిదారులకు అందజేస్తామని అన్నారు. అలాగే క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. వార్డులో సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని 36వ వార్డు టీడీపీ కోశాధికారి లతా రాయల్ తెలిపారు. 36వ వార్డులో వార్డు కమిటీ సమావేశం అధ్యక్షులు బాలిశెట్టి రవి అధ్యక్షతన జరిగింది. వార్డులో సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు రేషన్ కార్డులు, పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలతో పాటు పారిశుద్ధ్యం, ఇతర సమస్యలపై చర్చించారు. వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లతా రాయల్ తెలిపారు. ఏ సమస్యలు మాకు మా వార్డులో సమస్యలన్నీ కూడా మేము మా వార్డు ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ కూడా మా వార్డు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు కూడా మాకు వార్డులో సమస్యలు తీర్చడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా మేము ఏ నిమిషంలో అయితే మాకు సమస్య ఉందని ఫోన్ చేస్తానో వెంటనే వాళ్ళు రావడము, మాకు పనులు చేయడము అన్నీ కూడా మాకు అందుబాటులో ఉన్నాయి. ఈ సమావేశంలో కార్యదర్శి శంకర్ యాదవ్, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పిస్తూ నెక్స్ట్ జనరేషన్ విధానంలో రోబోటిక్ ఆవశ్యకతను గురించి తెలుసుకోవాలని ప్రాంతీయ కోఆర్డినేటర్ మణికంఠన్ తెలిపారు.
తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో రోబోటిక్ ఒలింపియాడ్ పోటీలు నిర్వహించారు. ప్రతి ఏటా ప్రపంచ స్థాయిలో రోబోటిక్ ఒలింపియాడ్ కలకత్తాలో జరుగుతాయి. అయితే ఈ ఏడాది తొలిసారిగా తిరుపతి సైన్స్ సెంటర్లో రోబోటిక్ ఒలింపియాడ్ పోటీలు జరుగుతున్నాయి. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన స్కూల్ పిల్లలచే రోబోటిక్ పోటీలు జరుగుతాయి. ఈ ప్రదర్శన రీజనల్ సైన్స్ సెంటర్లో 2 రోజుల పాటు జరుగుతాయి. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు సైన్స్ సెంటర్ కోఆర్డినేటర్ తెలిపారు. నిర్మాణ రంగంలోని ప్రాముఖ్యతను చాటుతూ తిరుపతిలో నిర్వహించిన క్రెడాయ్ ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తోంది. భవన నిర్మాణ రంగ సంస్థల ప్రదర్శన క్రెడాయ్ పట్ల సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. ప్రతి జీవికి గృహం అనేది ఒక వసతి సౌలభ్యం. ప్రజల ఆలోచనలు, అభిరుచులకు తగ్గట్టుగా నేటి ఆధునిక పరిజ్ఞానాన్ని అన్వయించుకొని పోటీ ప్రపంచంలో నిర్మాణ సంస్థలు తమ ప్రాముఖ్యతను చాటుతున్నాయి. తమ పనితీరును ప్రజలకు విశ్లేషిస్తూ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. క్రెడాయ్ ప్రాపర్టీ షో తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాణ రంగంలోని వివిధ సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను మీరే వినండి. అది రీసైక్లింగ్ చేసేసి అన్నీ చేసుకుంటే మనకి వాటర్ బెనిఫిట్ కూడా ఉంటుంది, మనకి మెయింటెనెన్స్ కూడా తగ్గిపోతుంది, వాటర్ కెసిటీ కూడా ఉండదు, ప్రాబ్లం అది ఏం లేదు. అది దాని ప్రకారం ఇది ఎలివేషన్ మీరు చూసుకుంటే చిల్డ్రన్స్కి హెల్తీగా వాతావరణం ఇది చాలా హెల్తీగా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అది మనం ఇది లో కాస్ట్, అది మనకి 40 నుంచి 55 lakhs వరకు ఉంది. ఇది మిడిల్ క్లాస్ కూడా ఆర్ హైయర్ క్లాస్ కూడా, ఈ 2 క్లాస్ గురించి ఇది తీసుకుని ఇది ఇక్కడ ఫస్ట్ ఇది మొత్తం ఎలివేషన్ లాగా పెట్టాము. అది హెల్త్ క్లబ్, తర్వాత జిమ్, లైబ్రరీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ కూడాను ఇందులో అందుబాటులో 2 BHK 3 BHK 2 కూడా అందుబాటులో ఉన్నాయి. 1184 SFTలో 2 BHK, 1384 to 1664 3 BHK అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ఇంకా మెయిన్ ఏంటంటే మనం చేసే ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నది కూడా అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం, లొకేషను ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం, కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. Doing a property show of Tirupati from this 9 September to 11 September will give a lot of opportunity to customers plus the consumers and the vendors also to showcase what they can get out of this Tirupati. And now that Tirupati is getting to become a smart city with under the Amrut scheme also, you will see that a lot of infrastructure and amenities will improve under the governorship of the present CM Mr. Chandrababu Naidu. And even the Union Minister and Narendra Modi also has the same vision that all the towns and cities should be well equipped with water connection, drainage pipeline system, and power should be adequate for all the even common people. టెక్నాలజీని అనువదించుకుంటూ ప్రకృతి వైపరీత్యాలను సైతం అధిగమిస్తూ నిర్మాణ సంస్థలు చేపట్టే భవన నిర్మాణాలు భూమిపై సుందరమైన గృహాలుగా నేడు విలసిల్లుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రేణిగుంటలో వైఎస్ఆర్సీపీ వామపక్ష నాయకులు బంద్ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం పిలుపు మేరకు శనివారం రేణిగుంటలో ఆ పార్టీ నాయకులు ప్రధాన వీధుల్లో ఊరేగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తుండగా డీఎస్పీ నంజుండప్ప ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ వామపక్షాలు నినాదాలు చేశారు. దీంతో బంద్ పాక్షికంగా జరిగింది. వినాయక చవితి వేడుకలను ఐకమత్యంతో నిర్వహించడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. రేణిగుంట జీఎం వీధిలో ప్రతిష్ఠించిన శేషవాహనం వినాయకుని విగ్రహం వద్ద ఆర్ఎస్ చిట్స్ ఆధ్వర్యంలో శనివారం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసి 7 రోజుల పాటు ఉత్సవాలను రేణిగుంటలో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రతిరోజు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ను పోలీసులు విచ్ఛిన్నం చేశారని వైసీపీ నాయకులు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపక్షాలు చేపట్టిన బంద్కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పొట్టి శ్రీరాములు పోరాటం ద్వారా భాషా సంయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడి అలాగే నేడు ప్రత్యేక హోదా కూడా పోరాటం చేస్తే కానీ సిద్ధించదని పేర్కొన్నారు. దిగువ మల్లవరం పొలాల్లో దారుణ హత్యకు గురైన పద్మముని కేసును పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.
రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసులో నిందితులను అరెస్ట్ చూపుతూ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నంజుండప్ప మాట్లాడుతూ గత నెల 17వ తేదీన రేణిగుంట మండలం దిగువ మల్లవరంలో పొలం వద్ద కాపలాగా పడుకున్న పద్మముని అలియాస్ చిన్నోడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందంతో కేసు దర్యాప్తు చేయడంతో భయపడిన నిందితులు వీఆర్ఓ విజయభాస్కర్ వద్దకు వెళ్లి పూర్తి వివరాలు చెప్పడంతో ఆయన సీఐ బాలయ్య వద్దకు నిందితులను తీసుకువచ్చారన్నారు. నిందితుల సమాచారం మేరకు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. చైతన్యపురం గ్రామంలో సాగులో ఉన్న ప్రతి ఎకరాకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిన తర్వాత బాలాజీ రిజర్వాయర్ పనులు చేపట్టాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకురాలు నాగరాణి డిమాండ్ చేశారు. రేణిగుంట మండలం చైతన్యపురం సమీపంలో నిర్మిస్తున్న బాలాజీ రిజర్వాయర్ వద్ద నిర్వాసితులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 ఏళ్లుగా యానాదులు అనుభవిస్తున్న భూమిని ప్రాజెక్టుకు తీసుకుని కేవలం పట్టా భూములకు మాత్రం ఎకరాకు 16.75 లక్షలు చెల్లించారని అన్నారు. తాము సాగు చేసుకుంటూ అనుభవిస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదని, కేవలం రెవెన్యూ యంత్రాంగం చేసిన నిర్లక్ష్యం వల్ల పేదవారు నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మురుగయ్య, సుబ్రహ్మణ్యం, సుధాకర్, చెంగల్రాయలు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడలో జనసేన నేత పవన్ కళ్యాణ్ తమ కుల వృత్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై రాజకీయ నాయకులు తమ కుల వృత్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు యానాదయ్య ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రత్యేక హోదాపై వెంకయ్య నాయుడు గతంలో మాట్లాడుతూ గడ్డం గీసినంత ఈజీగా ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్తే దానికి స్పందించిన పవన్ కళ్యాణ్ అలాంటప్పుడు గడ్డం గీసినంత ఈజీగా రాష్ట్రాన్ని వెడగొట్టారని చెప్పడం సమంజసం కాదని తెలిపారు. పలుమార్లు ఇదే విధంగా ప్రస్తావించారని చెప్పారు. తమ కులానికి ఆయన క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని అన్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని కౌన్సిలింగ్ ద్వారా అలాంటి ఆలోచనలో దూరం చేయవచ్చునని మానసిక వైద్య నిపుణులు రాజారావు అన్నారు. ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజారావు, డాక్టర్ భారతి మాట్లాడారు. ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా తమ ఆసుపత్రిలో ఆత్మహత్య నివారణ పరిష్కారంపై ఉచితంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా యువతలో ఈ ఆలోచన ఎక్కువగా ఉంటోందని, మానసిక ఒత్తిడే దీనికి కారణమని తెలిపారు. కష్టాలుండే వారంతా చనిపోతే ప్రపంచం శూన్యంగా మారుతుందని అన్నారు. విద్యార్థులు, పోలీసులు, గృహిణుల శాతం ఎక్కువగా ఉందని, ఇందులో పురుషుల శాతం ఎక్కువగా ఉందని తెలిపారు. అందరూ నెగిటివ్ దృక్పథం వైపు నడవడం వల్ల ఇలా జరుగుతోందని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా జరిగిన బంద్ పాక్షికం. ప్రత్యేక హోదా కోసం నినదించిన ప్రతిపక్షాలు. నిరసనకారులను స్టేషన్లకు తరలించిన పోలీసులు. నేటి మన సంస్కృతికి నాటి రామాయణ, మహాభారత గ్రంథాలే ప్రామాణికం. సమాజానికి కవులు, రచయితలు మార్గనిర్దేశకులు. తెలుగు భాష పరిరక్షణకై కృషి చేద్దాం. జిల్లా రచయితల సంఘం. నాటకాలు మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని తెలియజేసే అపూర్వమైన కళ. ప్రజలను చైతన్యపరిచే నాటకాలను వీక్షించండి, కళాకారులను ప్రోత్సహించండి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. అంగరంగ వైభవంగా జరుగుతున్న కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు. వేలాదిగా తరలివచ్చి స్వామి వైభవాన్ని తిలకిస్తున్న భక్తులు. సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలి. కేంద్రం సహకారంతో టీటీడీ కృషి చేయాలి. సంగీత విద్యా వ్యాప్తికి శ్రీకారం చుట్టాలి. మృదంగ విద్వాంసులు పద్మశ్రీ మల్లా వెంకటేశ్వరరావుతో ముఖాముఖి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.